ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలను ముగించాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి 15 కల్లా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. 2 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలను ముగించాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి 15 కల్లా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. 2 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలను ముగించాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరి 15 కల్లా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఈ నెల 20 తర్వాత ఏ క్షణమైనా స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. 2 రోజుల్లో ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ ఎప్పుడు విడుదలయ్యే ఛాన్స్ ఉంది? వివరాలు ఏంటి? ఈ నెల 20 తర్వాత అంటే మరో 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనబడుతుంది. నిన్న మేడారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఫిబ్రవరి 2వ వారంలో అంటే 10 నుంచి 12వ తేదీ అంటే 10వ తేదీన కానీ 12వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఈయన ఫిబ్రవరి 14వ తేదీన శివరాత్రి, 15వ తేదీన రంజాన్ ఉంది కాబట్టి అప్పటిలోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పండగ తర్వాత వరుసగా విద్యార్థులకు పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయులంతా కూడా ఎగ్జామ్స్ బిజీలో ఉంటారు కాబట్టి పండగకు ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దానికోసం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేయడంతో ఇక ఫిబ్రవరి 10వ తేదీన కానీ 12వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 14వ తేదీన కౌంటింగ్ చేసి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు విడుదల చేశారు. ఇక రిజర్వేషన్లు కూడా ప్రకటించిన నేపథ్యంలో కేవలం షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. నిన్న మంత్రివర్గ తీర్మానం తర్వాత ఎన్నికల సంఘం ఈ మరో 2 రోజులు రేపు కానీ ఎల్లుండి కానీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాటు చేసింది. ఇక రాజకీయ పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్లో డిసిసి ప్రెసిడెంట్తో మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల్లో పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ లిస్టు తయారు చేయాలని ఇప్పటికే పార్టీ ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేట కోసం ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే గెలిచే అవకాశం ఉందో వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు. ఇక్కడ ఇప్పటికే బీజేపీ హైదరాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులతో ప్రిపరేషన్ మీటింగ్ నిర్వహించింది. బీజేపీ ఎక్కడైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అభ్యర్థులు ఉన్నో వారందరూ కూడా అభ్యర్థులను పార్టీ గెలిపించే అభ్యర్థులను రంగంలో దించాలని ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ప్రయత్నంలో ఉంది. ఇక మరో 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10 కానీ 12వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 14 లోపు పూర్తిగా మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు.